ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు శరాత్రులు అందరికీ ఉంది కదా. ఏం రాదన్నా ఇక్కడ ఉండమంటు కదా. ఏం చేయాలన్నా ఇప్పుడు పొడిగా వనపల్లి ఉపయోగించుకే వనపల్లి జిల్లా శ్రీరంగపురం మండలం నాగసనపల్లి గ్రామం. ఇక ఆయన మహిళా రిజర్వేషన్ వచ్చిందన్నమాట. మేడం వచ్చి సుజాత, సార్కి వచ్చేసి రాజశేఖర్, సుజాత రాజశేఖర్. మెజార్టీ గురించి 150 మెజార్టీ వచ్చింది. మరి 170 మెజార్టీ వచ్చిందంట. ఏం చేసిన ఏం కథలో రాజకీయ ప్రశ్న ఎట్లయింది, గెలిచిన ఎటువంటి కార్యక్రమం శురు చేసి అవన్నీ అడిగి తెలుసుకుని చెప్పి మనకు కెమెరా ఈ పొద్దు మీ ఊరికి వచ్చినా ముచ్చట మరి శురు చేద్దామా? నేనంటే మీ గురించి తెలుసుకొని వచ్చిన మరి వ్యూవర్స్ కదా చెప్పాలి. మరి నా పేరు సుజాత, మా హస్బెండ్ పేరు రాజశేఖరు. మా ఊరు నాగసనపల్లి గ్రామం, మండలం శ్రీరంగపూర్, జిల్లా వనపర్తి. మా ఊరు ప్రజలు మా మీద దయ ఉంచి నమ్మకం ఉంచి మంచి పనులు చేయగలుగుతామని, వాళ్ళకు మంచి పనులు చేయగలుగుతామని మా పైన నమ్మకం ఉంచి 172 ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైంది అంటే కుటుంబంలో చేసిన రాజకీయం మీరు వచ్చినా ఏం చేసాం? మేము వ్యవసాయ కుటుంబం, బీద పరిస్థితి. ఊర్లో మేము మా నాయన కూడా బీద పరిస్థితి, వ్యవసాయం చేస్తుంటే మేము చిన్నగా చదువుకొని కొంచెం పని చేస్తుంటాము. పని చేస్తూ వేరే ఊర్లో జనాలను చూసి, బీద వాళ్ళని చూసి వాళ్ళకి ఎట్లా సేవ చేయాలనే ఉద్దేశంతో మేము రాజకీయానికి ఎంటర్ అయినాం. ఇప్పుడు 2014లో ఎలక్షన్ అప్పుడు రాజకీయానికి ఎంటర్ అయ్యి టీడీపీ నుంచి సర్పంచ్గా పోటీ చేసినాం. మేము అప్పుడు పోటీ చేసి టీడీపీ నుంచి కొద్ది ఓట్లతో 5-6 ఓట్లతో ఓడిపోయినాం. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత టీఆర్ఎస్కి వచ్చినాం. టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఏం చేసి టీఆర్ఎస్కి వచ్చి టీఆర్ఎస్లో మాకు గొర్రెల సంఘం డైరెక్టర్గా, జిల్లా గొర్రెల సంఘం డైరెక్టర్గా అవకాశం వచ్చింది. మన గొర్రె యాదవులకు గొర్రెలు ఇప్పించడం అన్నీ చేయడం, అన్ని వాళ్ళకంతా సేవ చేశాను బాగా గ్రామంలో అందరికీ చేసి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ నిలబడడం, పోటీలు నిలబడి మళ్ళీ గెలుచుకు ఇప్పుడు 175 మెజార్టీతో గెలిచినాం. గెలిచి ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి ప్రభుత్వం ఎమ్మెల్యే సమక్షంలో ఉండి ఊరిని అభివృద్ధి చేయాలి, ఊరి గురించి బాగా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఊరిని మంచిగా చేస్తున్నాం సేవలు ఊరికి. ఇదే మాకు. మరి సర్పంచ్గా మేడంకు మహిళా రిజర్వేషన్ అవడం, మేడం పోటీ చేపిస్తున్నప్పుడు మన గ్రామంలో ప్రచారం చేస్తారు. ఏం సమస్య చెప్పినా గ్రామ ప్రజలు పింఛన్లు, ఇండ్లు, ఊర్లో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. మా ఊళ్ళో బాగా సమస్య, డ్రైనేజీ సమస్యలు. ఊర్లో గ్రామంలో ఒక అంగన్వాడీ బిల్డింగ్ అది కట్టిస్తున్నారు ఇప్పుడు చిన్నగా. ఇంకా అదే స్కూల్ కానీ ఊరు సమస్యలు చాలా ఉన్నాయి. మాకు ఇంట్లో ప్రతి ఒక్కరు చెప్పింది కాబట్టి అన్నీ చేపిస్తున్నాం. ఇంకా ప్రభుత్వం ఉంది, టైం ఉంది కాబట్టి అన్నీ చేపిస్తాం టైం. మరి గెలిచినాక ఎటువంటి కార్యక్రమాలు చేసామన్నా గ్రామంలో? గెలిచినాక ఇండ్లు ఇప్పించినాం. మా ఊర్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 120 ఇండ్లు శాంక్షన్ అయితే 55 ఇండ్లు కట్టించినాం. ఇందిరా ఇల్లు. మళ్ళీ ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ కట్టిస్తున్నాం, బయట బిల్డింగ్. మరి లైట్లు వేసినాం, ఊర్లో 100 లైట్ల దాకా వేసినాం, LED లైట్లు వేసి మా రోడ్డు ఉంది, శాంక్షన్ వచ్చింది, రోడ్డు చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు అంగన్వాడీ కూడా ప్రపోజల్లో నెక్స్ట్ ఉంది. అండర్ డ్రైనేజీ మరియు జంగల్ కటింగ్, శ్మశాన వాటికల్లో కూడా కొంచెం పనులు ఉండే, అంతా చెత్త చెదారం ఉండే, మొత్తం జంగల్ కటింగ్ చేసి చెట్లు ఉండే, శ్మశాన వాటికలు నీట్ చేయించినాం. ఊళ్ళో అక్కడక్కడ చెట్లు చెదారం ఉంటే నీట్నెస్ చేయించి ఊరు మొత్తం నీట్గా పెట్టినాం. సొంత పరిధిలో కార్యక్రమాలు చేస్తే చిన్న బీద వాళ్ళు ఉంటే వాళ్ళకు చిన్న చనిపోతే వాళ్ళకి 5,000 ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చినాం. మరి ఇంకా టెంపుల్ కూడా దాతలాగా మేము సహకారం చేస్తూనే ఉన్నాం. ఊళ్ళో పిల్లలు క్రికెట్ పిల్లలు యూత్ టోర్నమెంట్ పెడితే ఫస్ట్ ప్రైజ్లు అవి ఇచ్చుకుంటూ వస్తున్నాం. గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు మనకు ముఖ్యమంత్రి. ఈ కింద రేవంత్ సార్ చూడు జర వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తావా? చెప్తాం. రాజన్న ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు రాలే. కట్టుకున్న వాళ్ళకి పేదవాళ్ళకి పల్లెటూరులో ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడో డబుల్ బెడ్రూమ్ కట్టి ఎక్కడో అడుగులు ఇస్తే వాళ్ళకి సెట్ కాలే కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు రాలే. రేషన్ కార్డులు లేదు. 10 సంవత్సరాలు ఒక్కటి కూడా బీద వాళ్ళు ఉంటే రేషన్ కార్డు లెక్క, కొందరు పెళ్ళైన వాళ్ళు కూడా రేషన్ కార్డు లెక్క, పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా లెక్క రేషన్ కొత్త కార్డు లెక్క ఇబ్బంది పడరు. అదేవిధంగా గ్రామంలో దళితకు 3 ఎకరాల భూమి ఇస్తానో ఇవ్వలేదు. ఇంకా
కాళేశ్వరం కట్టి అది సర్వనాశనం చేసిండు. ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ప్రభుత్వం ఉద్యోగాలే లేదు పిల్లలకు. అందరూ రోడ్డు పడి అది చేసిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి పిల్లలకు ఉద్యోగాలు వేసే మరియు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నారు, రేషన్ కార్డులు ఇచ్చిండు, స్కూళ్ళు మంచిగా గురుకులాల స్కూల్లో గవర్నమెంట్ నుంచి మంచిగా విద్యాన్ని అందిస్తున్నారు. కాబట్టి మా మా నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కలిసి మాకు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని కోరుకుంటున్నాం. ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నారు, కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. సన్నబియ్యం దొడ్డు బియ్యం ఇస్తుంది ఇంత ముందుకు, ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు. మా ప్రతి బీదవాడు ప్రతి పేద మేము కూడా కంట్రోల్ బియ్యం తింటున్నాం, సన్నబియ్యం అంటే అంత మంచిగా వస్తున్నాయి. కాబట్టి అట్లా అన్ని పేదవాళ్ళకు మంచిగా అందుతుంది, అన్ని పథకాలు పేదవాళ్ళకు అందుతున్నాయి. కాబట్టి మీ ప్రభుత్వం మంచిగా ఉందని చెప్తాను. పేదవాళ్ళు బీద వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవలేకపోతున్నారు, ఫీజులు ఎక్కువ కట్టలేకపోతున్నారని గవర్నమెంట్ స్కూల్ డెవలప్ కావాలని ఉదయం పూట టిఫిన్స్, స్నాక్స్, మధ్యాహ్నం భోజనము, ఫ్రీ బట్టలు, బుక్స్, పెన్నులు ఇవన్నీ ప్రిపేర్ చేస్తా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న స్కూల్ గవర్నమెంట్ పిల్లలు బీద పిల్లలు బాగా డెవలప్గా మంచి చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నారు. బస్సు సౌకర్యం కూడా కలిగిస్తానని ముందు మాటగా చెప్తున్నాడు రేవంత్ అన్న, మన రేవంత్ అన్న. మరి ఇంకా దాదాపు ఇక్కడ టైం ఉంది. మరి ఈ సమయంలో ముందు మీ గ్రౌండ్ చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయి సార్? అండర్ డ్రైనేజ్ మోడీ కాలువలు చేయాలనుకుంటున్నాం, సీసీ రోడ్లు వేయించాలనుకుంటున్నాం, కమిటీ వాళ్ళు మహిళా కమిటీ వాళ్ళు అంగన్వాడీ స్కూల్ బిల్డింగు మరియు ఇవన్నీ ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. మా ఊర్లో అండర్ డ్రైనేజీ పోగా అండర్ డ్రైనేజ్ మోరీ చిన్న రోడ్లు ఉన్నాను కదా, అండర్ డ్రైనేజ్ రోడ్లు కావాలి. ఈ నుంచి శ్రీరాంపురంకు మండలేడు కొడుకు దామర్ రోడ్డు వేపియాలనుకుంటున్నాం. మరియు అదేవిధంగా ఇంకా ఊరు పెద్ద పెరిగింది, ఇందిరమ్మ ఇండ్లు ఇంకా ఎక్కువ తెచ్చుకోండి, మా ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు ఇంకా కట్టియాలనుకుంటున్నాం. అదేవిధంగా మహిళా సంఘం బిల్డింగు మరియు అంగన్వాడీ బిల్డింగు, మరి ఇంకా కమిటాలు, ఎస్సీ కమిటాలు కానీ, మరి యాదవ్ కమిటాలు కానీ, ఎవరి కమిటాలు కానీ ఇవన్నిటికీ చేయాలని చూస్తున్నాం. మేమందరం ఇవన్నీ అభివృద్ధి చేయాలని చూస్తున్నాం. ఊరికి అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఊరి గ్రామంలోని ప్రతి పిల్లవాడిని చదివించి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, గ్రామాన్ని పేరు తేవాలని మేము మంచిది